సిటీలో దొంగలించిన సెల్ ఫోన్లు, అదేవిధంగా బంగారు నగలు అన్నీ కూడా రికవరీ మేళా సిపి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సొమ్ము కూడా రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో వాళ్ళని పట్టుకొని రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మరెన్నో విషయాలు మీడియాతో సిపి గారి మాటల్లో 101 ప్రాపర్టీ డిటెక్ట్ రిపోర్ట్ అయింది. మరి అందులో 64 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 66 అఫెండర్స్ చేయడం జరిగింది. టోటల్ 1,20,28,120 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో బంగారము కేజీ 263.80 గ్రామ్, వెండి 1,923 గ్రామ్ 0.71 గ్రామ్, అంటే 1 కేజీ 920 గ్రామ్. క్యాష్ 14,32,350 రూపాయలు. మోటార్ సైకిల్స్ 15, కార్డ్స్ 2, ఆటో 1, మొబైల్ ఫోన్స్ 229, ల్యాప్టాప్ 1, వెయింగ్ మెషిన్ లోడర్ 1, కాపర్ వేర్ 29 కేజీలు, స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ 2. సో మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. సో నవంబర్ 2024లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు, మేలో 1 కోటి రూపాయలు మరియు 4 లక్షలు, జూన్లో 1 కోటి రూపాయలు మరియు అడవిలో 6 లక్షలు, అండ్ జూలైలో 1 కోటి రూపాయలు 20 లక్షలు కంటే ఎక్కువ విలువైన వస్తువులు మేము రికవర్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చూస్తే హైయెస్ట్ రికవరీ గాజువాకలో 27,34,200 రూపాయలు. నెక్స్ట్ ఆరిలవ 26,8,500 రూపాయలు. సో ఈ 2 పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువ అమౌంట్ రికవర్ చేశారని కన్సర్న్ క్రైమ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు అండ్ క్రైమ్ సిబ్బంది అప్ టు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేడం, మన క్రైమ్ డీసీపీ మేడం, కొత్తగా మేడం ఇప్పుడు ఐపీఎస్ కూడా వచ్చింది మేడంకి. సో మేడం అధ్యయనంలో క్రైమ్ ప్రతి నెల బాగా కష్టపడి పనిచేస్తున్నారండి. మొన్ననే శిలానగర్ కేసు కూడా, అంతకుముందు స్టీల్ ప్లాంట్ కేసు కూడా మేడం ఆధారంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఒకవైపు క్రైమ్ ఛేదించడం, మరోవైపు నేను పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, సీసీటీవీ చాలా అవసరం. మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి. లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మీరు ఖచ్చితంగా సీసీటీవీ పెట్టాలి. లైట్స్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి. పని చేయకపోతే జీబీఎంసీకి తెలియజేసి లైట్ పనిచేసేటట్టు చూడాలి. బయటికి వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్కి మేము తీసుకొని అక్కడి నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే ప్రహరీ కూడా సరిగ్గా ఉందా లేదా, దూకి లోపలికి రావడానికి అవకాశం ఉందా లేదా, ప్రహరీ కూడా బయట లైట్ సరిగ్గా ఉందా లేదా, సీసీటీవీ ఉందా లేదా, అండ్ అవసరం
కొనుక్కుంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మీరు ఏర్పాటు చేస్తే పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో దొంగతనం జరగకుండా కూడా హెల్ప్ చేస్తారండి. సో పబ్లిక్ పోలీస్ కోఆపరేషన్